సమస్యను పరిష్కరిస్తూ అంటే సమస్యలను ఎత్తుకుంటూ పోవడమే ఎక్కుంటూ పోవడమే విజయం అంటే జీవితం అంటే సేమ్ పదవిలో అంతే. చాలా సమస్యలు ఉంటాయి, 100 సమస్యలు ఉంటాయి. రాసుకోండి, ఓపికతో నోట్ చేసుకొని ఓ అంశం వారికి ఒక అంశాన్ని ఓకే ఇట్లా పోవాలి తప్ప సమస్యలను మనం గుర్తించకుండా సమస్యలు లేకుండా సమస్యలు వచ్చాయని చెప్పి బాధపడితే ఏం చేయలేదు. కాబట్టి జీవితం అంటే సమస్యలమై, ఉద్యోగం అంటే సమస్యలమై. సమస్యల్ని అధిగమించిపోవటమే జీవితం, సమస్యల్ని అధిగమించిపోవడమే ఉద్యోగం, సమస్యల్ని సాధించుకోవడమే నాయకత్వ లక్ష్యం. కాబట్టి సమస్యలు తప్పకుండా వస్తాయి. మీరు సమన్వయం చేసుకుంటూ దేనికంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం నేను ముందుగా చెప్పాను, ఇక్కడ డిఎల్గా చెప్పాను, ఒక రోడ్ వేయాలనుకున్న ఫస్ట్ కూడా మీరు చెప్పినట్టు ఎక్కువ మందికి ఉపయోగపడే ఫస్ట్ చేయాలి. గ్రామంలో ఎక్కువ మందికి ఉపయోగపడే సమస్యని తొందరగా పరిష్కరించాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపయోగపడుతుందంటే ఫస్ట్ మీరు టేకప్ చేసే అంశం. కాబట్టి దాన్ని ప్రియారిటీ. సమన్వయం అంటే అధికారులతో సమన్వయం చేయాలి, నాయకులతో సమన్వయం చేయాలి, గ్రామ సమన్వయం చేయాలి. సమన్వయం చాలా ఇంపార్టెంట్. సమన్వయం లేకుంటే ఏం చేయలేదు. ఎందుకంటే 10 మంది మనకు వారిని చాడీ చెప్తారు, చాడీ చెప్పగానే వినాల్సిన అవసరం లేదు. అంగన్వాడీ టీచర్ బాగా చేస్తారు కానీ పన్నెండు చూస్తే ఏం లేదు, కానీ అది వాస్తవం ఏంటని గమనించాలి. సమన్వయం చేసుకోవడమే చాలా పెద్ద పని. ఎందుకంటే ఇక్కడ నాన్ అఫీషియల్స్ ఉంటారు, వార్డ్ సభ్యులు ఉంటారు, గ్రామస్తులు ఉంటారు, గ్రామ పెద్దలు ఉంటారు, అధికారులు ఉంటారు. అందరితో సమన్వయం చేసుకోవడం మీకు పెద్ద సమస్య. సమన్వయం చేయడం కూడా చాలా సక్సెస్ఫుల్. అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని కూడా చాలా ముఖ్యమైన మ్యాటర్. కాబట్టి సమన్వయం చాలా ముఖ్యం. తర్వాత విజన్. ఒక సర్పంచ్గా మన గ్రామానికి ఏం చేయదచ్చు 100 అక్కర్లేదు, ఒక్క విజయం పెట్టుకోండి. 10 సమస్యలు 10 పడవల మీద ఒకసారి ప్రయాణించలేము, 10 పడవల మీద 10 మండల మీద ఒకసారి ప్రయాణించలేము. ఒకే ఒక సమస్య మీ గ్రామానికి ఉన్న ప్రధాన సమస్య మీద దృష్టి పెట్టారు, దాన్ని 100% ఛేదించారు. దీర్ఘకాలిక సమస్యలు పెట్టుకోవచ్చు, చిన్నగా సమస్యలు పెట్టుకోవాలి. మీరు అన్నట్టు ఒక గ్రామంలో పెన్షన్ 100% ఇవ్వాలి. ఫస్ట్లో కావాల్సింది ఏంది, మన గ్రామంలో అర్హులు ఉన్న వాళ్ళు ఎంతమంది, అర్హత ఉండి రాని వాళ్ళు ఎంతమంది లిస్ట్ అవుట్ చేయాలి. వచ్చిన వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు అర్హత ఉండి రాని వాళ్ళు ఎంతమంది లిస్ట్. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లాలో సర్పంచ్ల శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ క్యాంపస్లో జరుగుతుంది. ఇందులో 100 మంది సర్పంచ్లు ఈ యొక్క శిక్షణలో 2వ స్పెల్ కింద జరుగుతున్నాయి. దీంట్లో నిజాంపేట మండల్, రామాయంపేట మండల్, టేక్మల్, అల్లాదుర్గ్ మరియు కుల్చార మండలాలు 5 మండలాల నుంచి సర్పంచ్లు వచ్చారు. వీళ్లకు 5 రోజుల పాటు ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 days సమగ్రమైనటువంటి ఓరియంటేషన్ శిక్షణ అనేది ఇస్తున్నాం. 5 సంవత్సరాలకు సరిపోను వాళ్ళకు నైపుణ్యాలు పెంపొందించడం ఈ యొక్క శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళకు ఒక హ్యాండ్ బుక్ కూడా ఇస్తున్నాం. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంకు సంబంధించిన నిబంధనలు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి, ఉపాధి హామీ పథకం, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో ప్రభుత్వ అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలి, గ్రామాన్ని సంపూర్ణంగా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లు ఎట్లా తయారు చేసుకోవాలి, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సొంత ఆదాయ వనరులు, ఇంటి పన్నుల వసూలు కావచ్చు, లైసెన్సులు కావచ్చు, ఇంట్లో పర్మిషన్లు కావచ్చు, ఇట్లా గ్రామ పంచాయతీలో వనరులు పెంపొందించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు గ్రామ సభల ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకోవడం, గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం, తీర్మానాలను ఇంప్లిమెంట్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేది ఒక సంపూర్ణమైనటువంటి శిక్షణ ఇది సర్పంచెస్కి ఇస్తున్నాం. వాళ్ళకి ఎంతోగానో ఈ శిక్షణ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. వీళ్ళు 5 రోజులు కూడా తప్పనిసరిగా అందరు రావాలి. మిగతా సర్పంచులు కూడా రాబోయే టీమ్స్ బ్యాచ్లలో ఉంటుంది, వాళ్ళందరూ కూడా రావాలి. ప్రధానంగా కలెక్టర్ గారి ఉద్దేశం అయినా కానీ మన ప్రభుత్వ ఉద్దేశం, అందరి ఉద్దేశం గ్రామాలను ఒక ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడం, ఎక్కడ కూడా అంటువ్యాధులు రాకుండా పరిశుభ్రమైన గ్రామాలుగా, స్వచ్ఛమైన గ్రామాలు, ఆకుపచ్చ గ్రామాలుగా రూపొందించడం. ఇదంతా కూడా జరగాలంటే సర్పంచ్లకు ఒక స్కిల్స్ అనేటివి ఉండాలి అనే చేస్తున్నాం. మేమందరం కూడా అధికారులం వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రతి గ్రామం కూడా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము జిల్లా పంచాయత్ ఆఫీస్ తరఫున అందరం కూడా సమాయత్తం అవుతాం. మా ఎంపీడీఓలు, ఎంపీఓస్, మా సిఇఓ గారు అందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా వార్డు మెంబర్లకు కూడా శిక్షణ జరుగుతుంది జిల్లాలో. ఈరోజు ఒక 6 మండలాలలో కూడా శిక్షణ జరుగుతుంది. ఇట్లనే వాళ్ళకు కూడా గతంలో వార్డు మెంబర్లకు 2 రోజుల శిక్షణ ఉండేది, కానీ ఇప్పుడు తెలంగాణ ట్రైనింగ్ మనకు TSIRD ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్ అకాడమీ
రాజేంద్ర నగర్ వాళ్ళు మనకు వార్డు మెంబర్లకు కూడా 5 రోజుల శిక్షణ ఇవ్వమని చెప్పేసి ఒక హ్యాండ్ బుక్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ జరుగుతుంది. ఈరోజు ఒక 6 మండలాలలో ఇట్లనే నలుగురు ట్రైనింగ్ టీఓటీస్ ఉండి శిక్షణ ఇస్తున్నారు. గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ నుంచే మన ప్రజాస్వామ్యం అనేది కనబడుతుంది. మనకు లీడర్స్ కూడా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన ఇండియన్ డెమోక్రసీలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి పరిజ్ఞానం ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచి నాయకత్వం కలిగిన లీడర్స్గా రూపుదిద్దడం జరుగుతుంది. ఈ వార్డు మెంబర్స్ కూడా తప్పనిసరిగా ఈ యొక్క శిక్షణ 5 రోజుల శిక్షణ వాళ్ళకు నిర్దేశించిన స్థలంలో తేదీలలో పాల్గొనాలని జిల్లాలో అందరు వార్డు మెంబర్లకు కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ యొక్క శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం సర్పంచ్లకు కావచ్చు, వార్డు మెంబర్లకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, వాళ్ళ యొక్క గ్రామ పరిపాలనను వాళ్ళు స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళంతలో వాళ్ళే ప్రభుత్వ చట్టాల ప్రకారం, నిబంధనల ప్రకారం ప్రజల యొక్క అవసరాలను అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ గ్రామంలో మంచి ఒక మోడల్ గ్రామ పంచాయతీగా రూపొందించడానికి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు వాళ్ళ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపుదించడానికి కావాల్సినటువంటి అన్ని మెలకువలు కావచ్చు, అన్ని నైపుణ్యాలు కూడా ఈ శిక్షణ ద్వారా మేము అందించడం జరుగుతుంది. ఇది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ ఫండ్స్ వస్తే వాళ్ళకి అవగాహన కల్పిస్తారు? ప్రధానంగా గ్రామ పంచాయతీలకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ వస్తాయి. ఎక్కువ 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రం నుంచి కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు SFC నిధులు వస్తాయి. అదేవిధంగా మెజారిటీ పోర్షన్ MGNRGS నుంచి కూడా ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు వస్తాయి. అదేవిధంగా వాళ్ళకి ఇంకా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా కూడా నిధులు వస్తాయి. ఇట్లా వీటికి తోడుగా మనకు గ్రామ పంచాయతీలో కూడా ఇంటి పన్నులు కావచ్చు, ఇంటి నిర్మాణ పర్మిషన్స్ కావచ్చు, ఇంకేమైనా లేఅవుట్లు, బజార్లు, లైసెన్సులు, ఇవి కూడా సొంత ఆదాయ వనరులు కూడా గ్రామ పంచాయతీలకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఒక నిధిగా, గ్రామ పంచాయతీ నిధిగా ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ప్రజల అవసరాలు తీర్చడానికి ఈ యొక్క ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. నిబంధన ప్రకారం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది.